దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాకాంక్షలు పలుకుతూ ఈ 4వ సామాన్య ఆదివారపు దైవారాధనకు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకరోజు సడన్గా మీకు ఒక పిలుపు వచ్చింది. ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ. ఏంటంటే, అయ్యా నీవు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లేదా ఇండియన్ ఆర్మీలో నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు ఉద్యోగం వచ్చింది అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఎలాగుంటుంది? ఏడుస్తారా? ఎగిరి గంతులేస్తారా? ఎగిరి గంతులేస్తాం, ఎంతో సంతోషిస్తాం. మరొకరికి ఇండియన్ రైల్వేస్ నుంచి, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటే ఎలా ఫీల్ అవుతాం? చాలా ఆనందంతో ఉప్పొంగిపోతాం. లేదంటే ఒక గవర్నమెంట్ టీచర్గా, గవర్నమెంట్ నర్సుగా, గవర్నమెంట్ సెక్టార్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ గొప్ప ఉద్యోగం, పెద్ద ఉద్యోగం వచ్చింది అంటే దేవుని యందు ప్రియులారా, తప్పనిసరిగా ఇక్కడ వారందరూ కూడా చాలా ఆనందానికి, ఆనంద ఆశ్చర్యాలకు గురి అవుతారు. కానీ దేవుడు వచ్చి నిన్ను పిలిచాడనుకో, ఇదిగో నువ్వు ఈ ప్రవక్త జీవితం, గురువు జీవితం, యాజక జీవితం నువ్వు జీవించాలి అంటే దేవుని యందు ప్రియులారా, మన ఫీలింగ్ ఏంటి? దాని యొక్క పూర్తి వివరాలు తెలియలేనప్పుడు ఎగిరి గంతులేస్తాం. నిజంగా ఆ పనిలో ఉన్నటువంటి లోటుపాట్లు, లేదంటే కష్ట నష్టాల గురించి పూర్తిగా తెలిసిన వారైతే మాత్రం ఎగిరి గంతులేయరు. ఉదాహరణకి బైబిల్లో 2 ముఖ్యమైన వ్యక్తులు మనం చూస్తున్నాం. అవి చాలామంది ఉన్నారు, ముఖ్యంగా 2. ఈనాటి మొదటి పట్టణంలో ఒకరిని చదువుకున్నాం. అదేవిధంగా మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మోషే తన యొక్క మామగారి గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. మండుచున్న పొద నుండి ప్రభు దర్శనమిచ్చి అడుగుతూ ఉన్నారు, మోషే మోషే నువ్వు రా, నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను, నువ్వు నా ప్రవక్తగా ఉంటావు, నువ్వు నా దూతగా ఉంటావు, నీ ద్వారా ఐగుప్తు బానిసత్వము నుండి ప్రజలను విడిపించుకొని వస్తానయ్యా అంటే ఏమన్నాడు? నీకో దండం నాయనా, నేను నెత్తివాడిని, నాకు మాట్లాడడం రాదు, నేను నెత్తోడిని, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, నేను ఎలా నీ దగ్గరికి వస్తాను, నీ పని చేస్తాను, నన్ను వదిలేయి. ఎగిరి గంతులయ్యలేదు మోషే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కష్టాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, హింసలు, తిరస్కరణలు, అవమానాలు, ఛాలెంజెస్, సవాళ్ళు ఆయనకు తెలుసు కనుక. కానీ ప్రభు అతన్ని విడిచిపెట్టలేదు. అహరోనును తీసుకో, నువ్వు మాత్రం రా. ఈనాటి మొదటి పట్టణం చూడండి దేవుని యందు ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనం. నేను అంటున్నాను, ఏమంటే 5వ వచనంలో ప్రభువు నాకు తన వాక్కుని ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని, రా అని పిలుస్తున్నారు. ఉద్యోగం వచ్చింది, రా, అపాయింట్మెంట్ ఇస్తున్నాను, రా తీసుకో అని ఇర్మియాతో ప్రభు పలుకుతుంటే ఇర్మియా ఏమంటున్నాడు? నేను 6వ వచనం, యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు, నేను బాలుడను మాత్రమే, నన్ను వదిలే నాయనా, నేను బాలుడను మాత్రమే అంటున్నాడు. అతనేమో నెత్తివాడు అన్నాడు, ఇతనేమో బాలుడను అంటున్నాడు. సీమోను పేతురు ఏమంటున్నాడు? సీమోను, ప్రభువా నేను పాపాత్మ, నన్ను వదిలి వెళ్ళిపో,
నేను పాపాత్ముడను, నన్ను వదిలి వెళ్ళిపో. నువ్వు ఇప్పటి వరకు చేపలు పట్టావు కదా, ఇక నుంచి మనుషులను పట్టువానిగా చేస్తాను రా అంటూ ఆయన్ని కూడా ప్రభు తీసుకుని వెళ్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వస్తే ఎగిరి గంతులు ఇస్తున్న మనం, అన్ని గవర్నమెంట్లకు హెడ్ అయినటువంటి దేవుని నుంచి పిలుపు వస్తే, అపాయింట్మెంట్ వస్తే, మోషే కానీ, ఇర్మియా కానీ, పేతురు కానీ ఎగిరి గంతులేయటం లేదు. వద్దు నాయనా అంటున్నారు, తప్పించుకోవడానికి చూస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. ఎందుకని? గవర్నమెంట్ జాబుల్లో రిస్కులు ఉండవేమో, కానీ ఇక్కడ భయంకరమైన రిస్కులు ఉంటున్నాయి అని గుర్తించారు దేవుని యందు ప్రియులారా. ప్రవక్త జీవితం, ప్రవక్తగా పిలువబడిన జీవితం, ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ థార్న్స్. అది ఒక పూల పాన్పు కాదు, అది ఒక కష్టాల సుడిగుండాలు. ప్రవక్త జీవితం ప్రమాదాల జీవితం, హింసలతో, తిరస్కరణలతో, వేధింపులతో, అగచాట్లతో, అవమానాలతో నిండినటువంటి జీవితం ప్రవక్త జీవితం. పవిత్ర జీవితమే, కానీ ఆ పవిత్ర జీవితం చేరుకోవాలి అంటే ఎన్నెన్నో ప్రమాదాలు ఎదుర్కోవలసి ఉంటుంది దేవుని యందు ప్రియులారా. ఈనాటి సువిశేషపట్నంలో కూడా విత్ ఇన్ నో టైం ఆ సీన్ అంతా మారిపోతుంది. చూశారు? ఒక్కసారి చూద్దాం లూకా శుభవార్త దేవుని యందు ప్రియులారా. లూకా శుభవార్త 4వ అధ్యాయము 20 నుంచి చూసినట్లయితే, దీనిని చదివిన యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. తర్వాత చదవనమ్మా, అలాగ చదువుకుంటూ వెళ్ళండి. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండెరు. ఆయన వారితో, యేసు ప్రభు వారితో ఏమంటున్నారు? నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది పలికెను. తర్వాత అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి. అక్కడ ఆగుదాం. ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ద పీపుల్ ఏంటట? అమేజ్మెంట్, వండర్. యేసు ప్రభు బైబిల్ చదువుతుంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది కదా. అబ్బా, ఏం మాట్లాడుతున్నాడు రా నాయన, అబ్బా ఏం చదువుతున్నాడు రా నాయన. అమేజ్మెంట్, ఆనందం, ఆశ్చర్యం. అది ఎక్కువసేపు లేదు దేవుని యందు ప్రియులారా. వెంటనే అరే, ఈయన వడ్రంగి కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? మరియ తనయుడు కాదా? వీరు తోబుట్టువులు మన మధ్య లేరా? ఇతను ఆఫ్టర్ ఆల్ వడ్రంగి, ఇతను మెస్సయ్య ఏంటి, ఇతను ప్రవక్త ఏంటి అనుకున్నారు. ప్రభు అన్నారు, ఇదిగో ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకో అన్న సామెత చెప్పగానే, మరొక 2 ఉదాహరణలు చెప్పగానే, ఏలియా కాలంలో ఏం జరిగింది, ఎలీషా కాలంలో ఏం చెప్పేసరికి నువ్వు మమ్మల్నే అంటావా? బాగా మాట్లాడావు ఓకే, కానీ మాకు వ్యతిరేకంగా మాట్లాడితే నాట్ ఓకే అని చెప్పి యేసు ప్రభుని అక్కడికక్కడే బయటకు ఈడ్చుకొని వచ్చారు. ప్రార్థనా మందిరంలో నుంచి నెట్టుకుంటూ, తోసుకుంటూ ఆ ఊరి చివరకు తీసుకొని వెళ్ళారు. అది పెద్ద పర్వతం, పెద్ద రాయి. అక్కడి నుంచి తోసి చంపేద్దామనుకున్నారు దేవుని యందు ప్రియులారా. అరే, అప్పుడే కదా ఆశ్చర్యపోయారు, అప్పుడే కదా ఆనందపడ్డారు, అప్పుడే కదా కొంచెం పొగిడారు. వెంటనే ఎంత విద్వేషం, ఎంత ప్రతీకారం వచ్చేసిందో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త జీవితం అంతే, ప్రవక్తల జీవితాలు అంతే. మ్రానుక్రముల ఆదివారం రోజున దావీదు తనయ
హోసాన్నా అని పాటలు పాడారు. దావీదు తనయ హోసాన్నా అని పాటలు పాడినట్టు ఒక ఆదివారం అయిపోయింది. 3 రోజుల తర్వాత ఏమంటున్నారు? సిలువ వేయుడు, సిలువ వేయుడు, సిలువ వేయుడు అంటున్నారు. 3-4 రోజుల ముందట పువ్వులు విసిరారు. 3-4 రోజుల తర్వాత రాళ్ళు విసురుతున్నారు. 3-4 రోజుల ముందట పొగిడారు. 3-4 రోజులు తినత ఖండిస్తున్నారు. 3-4 రోజుల ముందట దేవుడు, రాజు, రాజకుమారుడు, దావీదు కుమారుడు, మెస్సయ్య అన్నారు. 3-4 రోజుల తర్వాత చంపండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అరుస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్తల జీవితాలు ప్రభు అంటున్నారు. ప్రవక్తల జీవితాలే కదా క్రైస్తవ జీవితాలు, దేవుని చేత పిలువబడిన వారి జీవితాలు, దేవుని కొరకు జీవిస్తున్న వారి జీవితాలు ఇటువంటి కష్టాలను, తిరస్కరణలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆయనను నిబ్బరముగా ఉండాలి, ఆయనను ధైర్యముగా ఉండాలి, ఆయనను స్థిరముగా ఉండాలి అంటూ ప్రభు ఈ రోజున మనకు సెలవిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒకసారి కొన్ని వాక్యాల ద్వారా ఈ ఇజ్రాయేలు ప్రజలు, ఈ యోధా ప్రజలు దేవుని ప్రవక్తలను ఎంతగా హింసించారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాజుల 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. రాజుల 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. కానీ వారు ప్రభువు ప్రవక్తలను గేలి చేసిరి, వారిని ఎగతాళి చేసి ప్రభువు వాక్కును తృణీకరించి. దేవుని యందు ప్రియులారా, వారు ప్రభువు ప్రవక్తలను గేలి చేసిరి, వెక్కిరించారట, ఎగతాళి చేశారు, ప్రభు వాక్కును తృణీకరించారు. దేవుని యందు ప్రియులారా, తర్వాత వాక్యం చూడండి. చివరకు ప్రభువు మహా ఉగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. మొదట మీరు గేలి చేస్తారు, బాగానే ఉంటుంది. తర్వాత ఎగతాళి చేస్తారు, బాగానే ఉంటుంది. వెక్కిరిస్తారు, అవమానిస్తారు, ఇబ్బందులు పెడతారు, బాగానే ఉంటుంది. తృణీకరిస్తారు, బాగానే ఉంటుంది. కానీ దేవుడు మహా ఉగ్రుడు కాగా ఆ కోపము నుండి వారు తప్పించుకోజాలరైరి. దేవుని యందు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నేను మిమ్ము దండించిన ఫలితము దక్కలేదు. మీరు నా శిక్షను అంగీకరించలేదు. మీరు గర్జించు సింహము వలె మీ ప్రవక్తలను వధించితిరి. ఇశ్రాయేలీయులారా, చాలా ఎంతమంది ప్రవక్తలను దేవుడు తన ప్రవక్తలను పంపుతూ ఉంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని చంపేస్తూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అయినను మీరు నాసరీయులచే ద్రాక్షారసమును త్రాగించితిరి, ప్రవక్తలను ప్రవచనములను చెప్పనీయరైతిరి. ప్రవక్తలు దేవుని వాక్యాన్ని చెబుతుంటే ఇదిగో చెప్పావా చంపేస్తాం, చెప్పేవా జైల్లో పెడతాం, చెప్పేవా మిమ్మల్ని వెలివేస్తాం అంటూ ప్రవక్తల చేత మాట్లాడనివ్వకుండా మీరు వాళ్ళని భయపించి మీరు వాళ్ళ చేత మాట్లాడనివ్వలేదు. మత్తయి శుభవార్త 23:37. మత్తయి శుభవార్త 23:37. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువుచున్నావు కదా. కోడి రెక్కలు చాపి
తన పిల్లలను ఆదుకున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింకపోతివి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గవర్నమెంట్ సెక్టర్లో జాబులు వస్తే ఎగిరి గంతులేస్తాం. అన్ని గవర్నమెంట్లకు అధికారి అయినటువంటి దేవుడు అపాయింట్మెంట్ ఇస్తే వద్దంటున్నాం, భయపడుతున్నాం. మోషే వలే, ఇర్మియా వలే, సీమోను పేతురు వలే. ఎందుకండి అంటే అది ప్రమాదాలతో, సవాళ్ళతో, అవమానాలతో ఇమిడి ఉంది. ఎటువంటి ప్రమాదాలు? యేసు ప్రభు జీవితంలోనే ఆ క్షణమే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఆ క్షణమే వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు, ఆ క్షణమే పొగిడారు, ఆ క్షణమే సిలువ వేయండి అన్నారు, ఆ క్షణమే పువ్వులు విసిరారు, ఆ క్షణమే రాళ్ళు విసురుతున్నారు. దేవుని యందు ప్రియులారా, యూదులు, ఇజ్రాయేలు చరిత్ర చూస్తే ఎంతమంది ప్రవక్తలను చంపేశారు, ఎంతమంది ప్రవక్తల్ని అవహేళన చేశారు, ఎగతాళి చేశారు, అవమానించారు, మాట్లాడనీయకుండా చేశారు, చూచాం. మరి ప్రభు ప్రవక్తలతో ఏమంటున్నారు? ప్రవక్తలు ఎలాగుండాలని కోరుకుంటున్నారు, ప్రవక్తలు ఏం చెయ్యాలని కోరుకుంటున్నారు అన్న విషయాలు ఈనాటి మొదటి పఠనం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నారు. మొట్టమొదటిగా, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. దేవుని యందు ప్రియులారా, ప్రతి ప్రవక్తను దేవుడు తల్లి గర్భములోనే చూస్తున్నాడంట. ప్రతి ప్రవక్తను దేవుడు తల్లి గర్భంలో నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, జాతులకు ప్రవక్తగా నియమించితిని. దేవుడు తన యొక్క దైవ సేవకుల పట్ల గొప్ప శాశ్వతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మాతృగర్భమునే ఎన్నుకుంటున్నాడు. తల్లి గర్భములో పడక మునుపే పవిత్రపరుస్తున్నాడు. తల్లి గర్భములో పడక ముందే ఆయన నా ప్రవక్తగా ఉండాలని కోరుకుంటున్నాడు. అట్టి మహత్తరమైనది, మహోన్నతమైనది దేవుడు ఇచ్చే అపాయింట్మెంట్, దేవుడు ఇచ్చే పిలుపు, దేవుడు పిలిచే జీవితం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ ప్రవక్తలు ఎలా జీవించాలి? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి, కనుక నీవు సిద్ధముఖము, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. చూసారా, దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాలి. ఆజ్ఞమన్నీ చెప్పాల్సిందే. నీవు వారిని చూసి భయపడవలదు, నీవు వారిని చూసి భయపడదవేని నీవు వారికి గడగడలాడునట్లు చేయుదును. యోధా రాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు, ఈ దేశీయులందరూ నిన్ను ఎదిరిస్తారు. నేను నిన్ను సురక్షిత నగరము వలె, ఇనప స్తంభము వలె, ఎత్తడి తలుపుల వలె చేసేదను. వారు నీతో పోరాడుతారు, కానీ విజయం సాధించలేరు. నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడునైన నా వాక్కు. ప్రవక్త జీవితం ఎక్కడ మొదలవుతుంది? తల్లి గర్భములో పడక పూర్వమే మొదలవుతుంది. దేవుడు ప్రవక్తను ఎప్పుడు ఎక్కడ ఎన్నుకుంటున్నాడు? తల్లి గర్భములోనే ఎన్నుకుంటున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, జాతులకు ప్రవక్తగా ఎన్నుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, అట్టి ప్రవక్త చేయవలసిన పనేమిటి? దేవుడు చెప్పమందల్లా చెప్పాలి. అట్టి ప్రవక్త ఏం చెయ్యాలి? ఎవడికి భయపడకూడదు. అలా భయపడితే దేవుడు మా మీద తిరగబడతాడంట. గురువు అన్నవాడు, ప్రవక్త అన్నవాడు ఎవరికైనా భయపడాల్సి వస్తే దేవునికి మాత్రమే భయపడాలి. ధనవంతులను చూసో, పెద్దలను చూసో, పిల్లలను చూసో, ఎవరెవరిని చూసో భయపడేవాడు గురువు, ప్రవక్త, యాజకుడు కాలేడు, కాకూడదు. ప్రజల యొక్క మన్నన పొందడానికి తీపి తీపి మాటలు పలకకూడదు, ముఖస్థుతి చేసే మాటలు పలకకూడదు. ఎవరో ఒకడు డబ్బు ఇస్తాడనో, ఒకడు సహాయం చేస్తాడనో, ఒకడు మెచ్చుకుంటాడనో, ఒక గిఫ్ట్లు ఇస్తారనో, కానుకలు ఇస్తారనో,
వాడు తప్పు చేస్తున్నా చూసి చూడలేట్టు ఉండకూడదు. ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా చూడకూడదు. నన్ను కూడా తిడతారా? వై నాట్? నేను అది ఇచ్చేసాను, సో వాట్? దేవుని ముందు అందరూ సమానమే. దేవుని ఆజ్ఞలకు అందరూ లోబడాలి. ఎవడూ కూడా దైవాజ్ఞలకు అతీతం కాదు. దేవుని ముందట మనందరం కూడా లోబడి జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ప్రజలకు భయపడేవాడు దేవుని యాజకుడు కాదు. ప్రభు అంటున్నారు, నేను నిన్ను ఇనప స్తంభము వలె చేస్తాను, నేను నిన్ను ఎత్తడి తలుపుల వలె చేస్తాను. ఎత్తడి తలుపులు, దాన్ని ఎవడు పగలగొట్టలేడు. అలా చేస్తాను. వారు నీ మీద తిరగబడతారు. ఎవరు తిరగబడతారంట? ఎవడో తిరగబడకుండా ఉండడంట. అందరూ యోధా రాజులు తిరగబడతారు, నాయకులు తిరగబడతారు, యాజకులు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు, దేశీయులు అందరూ నిన్ను ఎదిరించెదరు. సిలువ వేయుడు సిలువుడు అన్నారే. ఎవడైనా సరే అయ్యో నా ప్రభుని వదిలేయండి అన్నారా? అందరూ. ఎవరినైతే గురువులు ప్రవక్తలు ఎక్కువ ప్రేమిస్తారో వారిని తిరిగి ఎక్కువ బాధ పెడతారు. బైబిల్ గ్రంథంలో ప్రవచనం ఉంది కదా, నాతో కలిసి కూర్చున్నవాడే నన్ను అప్పగించును. నమ్మక ద్రోహం. ఎవడు మోసం చేశాడట? ఎవరైతే ప్రభు చేతుల్లో నుంచి మొట్టమొదటి రొట్టె ముక్కను తీసుకున్నాడో వాడే. ప్రభు పక్కన కూర్చున్నవాడే, ప్రభునితో ప్రేమను పంచుకున్నవాడే. దేవుని యందు ప్రియులారా, ప్రవక్తల జీవితాలు ఈ విధంగా ఉంటాయి. కానీ ప్రభు అంటున్నారు, వారు నీతో యుద్ధం చేసిన వారెవ్వరూ గెలవలేరు, అంతిమ విజయం నీదే. చూడండి 19వ వచనం, వారు నీతో పోరాడుతారు కానీ నీ మీద విజయం సాధించజాలరు, ఎందుకంటే నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును, ఇది ప్రభుడునైనా నా వాక్కు. ఈ యొక్క మొదటి పఠనం ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అంశములు మనకు ప్రభు నేర్పిస్తున్నది ఏమిటండి అంటే, దేవుని కోసం జీవించాలి, దేవుని వార్తను అందించాలి, పాపాన్ని ఖండించాలి, అతిక్రమణను ఎదిరించాలి. గురువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవ జీవితంలో మనకు కావలసినది ఆ దేవుని కోసం జీవించాలన్న తపన, దేవుని వార్తను మాత్రమే అందించాలన్న ఆశ, పాపాన్ని ఖండించాలన్న ధైర్యం, అతిక్రమణను ఎదిరించాలి అన్న స్థైర్యం మనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, లాలూచి పడకూడదు, రాజీ పడకూడదు, ముఖస్థుతి చేయకూడదు, ప్రజలను సంతోషపెట్టి వారి వినాశనాన్ని కోరుకోకూడదు. ఎంత కష్టమైనా నష్టమైనా దేవుని కొరకు జీవిస్తూ దేవుని వార్తను అందిస్తూ తప్పును ఖండిస్తూ ముందుకు సాగాలి అంటూ ప్రవక్తల జీవితం ఇలాగుండాలి, ఇలాగుంటుంది. క్రైస్తవులు మనందరం కూడా ఇటువంటి జీవితానికి పిలువబడ్డాం అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియుల, క్రైస్తవ జీవితంలో కష్టాలు, హింసలు, అగచాట్లు, అవమానాలు, తథ్యం తప్పనిసరి అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన మొదటి ధ్యానాంశం. అట్టి జీవితానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ధ్యానాంశం ఈనాటి సువిశేష పట్టణం నుంచి మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణం లూకా శుభవార్త 4వ అధ్యాయము 22-23 వచనాలు ముందుగా మనం చదువుకుందాం, ధ్యానిద్దాం.
22, 23 చదవండి ఎవరైనా. అది వినిన ప్రజలందరూ దయాపూరితములుగా ఆయన మాటలకు ఆశ్చర్యపడి, చూడండి, దయాపూరితమైన ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. 23వ వచనం కూడా చదవండి. అంతటా యేసు వారితో ఓ వైద్యుడా నీకు నీవే చికిత్స చేసుకొనుము అని సామెతను చెప్పి నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసావో మేము వింటిమో ఆ కార్యాలు అద్భుతాలెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. దేవుని యందు ప్రియులారా, ఈ 2 వచనాలలో 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి. మీరు గమనించారో లేదో, 3 స్టెప్స్. ఫస్ట్, ఐ యామ్ ఇంప్రెస్డ్ అంటారే, దే వర్ ఆల్ ఇంప్రెస్డ్ విత్ జీసస్. దయాపూరితములకు ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడి ఇంప్రెస్ అయిపోయారు. స్టేజ్ 1 ఇంప్రెస్. స్టేజ్ 2 దే వర్ అఫెండెడ్. ఏంటి అని? మాకే నీతులు చెబుతున్నావా, మాకే సామెతలు చెబుతున్నావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు మావాడివి, ఆఫ్టర్ ఆల్ నువ్వు వడ్రంగివి, ఆఫ్టర్ ఆల్ నువ్వు వడ్రంగి కుమారుడు. దేవర్ అఫెండెడ్. అండ్ దెన్ ఇమీడియట్గా 3వది, దేవర్ డిమాండింగ్ ద ప్రూఫ్. మాకు అద్భుతాలేవి, అద్భుతాలు చేయి అప్పుడు చూస్తాం, అద్భుతాలు చేయి అప్పుడు నమ్ముతాం. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో కూడా ముఖ్యంగా కొత్తగా జ్ఞానస్నానం పొందడానికి వస్తున్న వాళ్ళు, కొత్తగా యేసు ప్రభు గురించి వింటున్న వాళ్ళు, కొత్తగా దేవాలయంలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టేజ్లో ఉంటారు. ఏంటంటే మొట్టమొదట గుడికి రాగానే అందరూ అబ్బా ఎంత బాగుందో, ఏంటి ఈ గుడి ఎంత బాగుందో, ఈ ప్రార్థన ఎంత బాగుందో, యేసు ప్రభు గురించి విన్న మాటలు ఎన్ని అద్భుతాలో, ఎన్ని మహిమలో. కుంటి వాళ్ళని లేవనెత్తారంట, గుడ్డి వారిని స్వస్థపరిచారంట, చనిపోయిన వారిని లేవనెత్తారంట. అంటే ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ దేవుడు నాకు కూడా అద్భుతాలు చేస్తాడు. ఈ దేవుడు నా కష్టాలు తీరుస్తాడు, అప్పులు తీరుస్తాడు, కన్నీళ్లు తీరుస్తాడు. అన్నీ కూడా ఆశ్చర్యంతో, ఆనందంతో వస్తారు. అవునా? కొన్ని రోజులకి నన్ను స్వీకరించేవాడు తన్ను తాను పరితిదించుకోవాలి అని చెప్పేసరికి ఏమంటారు? ఇది ఎక్కడ గొడవ? సిలువలు ప్రేమించమంటున్నారేంటి, సిలువలు స్వీకరించమంటున్నారేంటి అన్నటువంటి ఒక రకమైనటువంటి అఫెన్సివ్ నేచర్. భయపడతారు, డౌట్ పడతారు, వెనకడుగు వేయడానికి, వెనకంజు వేయడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళలాగా అద్భుతాలు జరిగితే చూస్తాను, అవునా, నాకు పిల్లలు పుడితే అప్పుడు ఆలోచిస్తా, నాకు ఇల్లు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా, నా బిడ్డకు ఉద్యోగం ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అంటూ మొట్టమొదటిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తర్వాత రోజుల్లో ఉండదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదలా తరిగిపోతూ ఉంటుంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 48వ వచనం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 48వ వచనం. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు నా కుమారుడు చనిపోకముందే మీరు సూచనలు మహత్కార్యాలు చూస్తే తప్ప మీరు విశ్వసింపరు కదా. అటువంటి జీవితం అంత అయిపోతుంది. దేవుని యందు ప్రియులారా, ఈ ప్రజలు ప్రభు ప్రసంగిస్తుంటే ఆశ్చర్యపోయారు, కానీ చిట్ట చివరికి అద్భుతాలు చేస్తే తప్ప మేము నమ్మమన్నారు. మనం కూడా ఈ క్రైస్తవ జీవితంలోకి వచ్చిన మనం ఎప్పుడూ కూడా అద్భుతాలు చూస్తుంటాం, మేలులు చూస్తుంటాం. అది జరగనప్పుడు ఆ ప్రభుని విడిచిపెట్టే ఆలోచనలు చేస్తుంటాం. ఈ రోజున యేసు ప్రభు జీవితంలో అదే జరిగింది. ఆశ్చర్యపడ్డారు, ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంప్రెస్ అయ్యారు. కొద్ది నిమిషాల్లోనే అతని మీద
వారికి ఇంట్రెస్ట్ పోతుంది. దేవుని యందు ప్రియులారా, నీవు నేను కూడా మన జీవితాలలో ఇటువంటి సమయం, ఇటువంటి సందర్భాలు ఎదుర్కొంటున్నామా? యేసు ప్రభును చూచిన వెంటనే అంగీకరించి ఇంప్రెస్ అయిపోయి ఇష్టపడుతున్న మనం తర్వాత రోజుల్లో నేను అడిగింది ఇవ్వలేదు, నేను కోరింది చెయ్యలేదు, నా కుటుంబాన్ని కాపాడలేదు, నా ప్రార్థన ఆలకించలేదు అంటూ ఆయన మీద, ఆయన సిలువ వార్తను విన్నప్పుడు, కష్టాల గురించి విన్నప్పుడు, సిలువల పాత్ర వింటున్నప్పుడు ఆయన తిరస్కరించే ఆలోచనలు మనం చేస్తున్నామా? దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనలను హెచ్చరిస్తున్నారు. అలనాటి నజరేతు ప్రజల వలె నీవు నేను ఉండకూడదు. క్రీస్తు ప్రేమించడం అంటే కేవలము మేలులు, అద్భుతాలు, సూచనలు, గొప్ప గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తులం కాకూడదు. మనందరం కూడా దేవుని యందు ప్రియులారా, ఆయనను ప్రేమించాలనుకుంటే నన్ను అనుసరింప కోరువాడు, చెప్పండి, తన అనుదిన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను, తను పరిత్యజించుకొని నన్ను అనుసరింపవలను. నాకంటే ఎక్కువగా ఎవడైనా తల్లిని కానీ తండ్రిని కానీ భూములు కానీ కుటుంబాన్ని కానీ ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు అంటున్నారే. ఆయనను ప్రేమించేవాడు ఆయన వసగే సిలువలను కూడా ప్రేమించగలగాలి. కష్టములోనూ బాధలలోనూ ఆయనకు అంటి పెట్టుకుని జీవించగలగాలి. అద్భుతాల కొరకు, మేలుల కొరకు, వీటి కొరకు మాత్రమే కాకుండా ఆయన మార్గంలో నడవడం కొరకు మనము ఆసక్తిని చూపించాలి. దేవుని యందు ప్రియులారా, మొదటి ధ్యానాంశం ప్రవక్తల జీవితం, క్రైస్తవుల జీవితం కష్టాలతో అగచాట్లతో ఉంటుంది, గుర్తించండి. రెండవ సందేశం పై మెరుగులు చూచి ఇంప్రెస్ అయిపోవడం కాదు, ఆకర్షితులైపోవడం కాదు, నిజమైన క్రైస్తవ జీవిత పరమ రహస్యమును గుర్తించి జీవించగలగాలి అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక సువార్తలో రెండవ ధ్యానాంశం లూకా శుభవార్త 4వ అధ్యాయము ఈనాటి వచనాలే. 24వ వచనం నుంచి చదవనమ్మా. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాస్తవముగా చూసారా, ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్పారు? ఆ ప్రజలు యేసు ప్రభుని తిరస్కరించడానికి ముఖ్యముగా 3 కారణాలు. మొట్టమొదటిది ఏంటది? ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అన్నట్లుగా. అంటే ఏంటి? కొత్తకు వింత, పాతకు రోత. కొత్తగా ఎవడని వచ్చాడు అనుకో వింతగా కనిపిస్తాడు. పాతవాడు అనుకో వీడనా, వీడి సంగతి నాకు తెలుసులే, పాతకు రోత. దేవుని యందు ప్రియులారా, ఆ ప్రజలు నజరేతు వాసులు యేసు ప్రభుని తిరస్కరించడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వీడు మన మధ్యనే తిరిగాడు, చిన్నప్పటి నుంచి వీళ్ళ కుటుంబం మనకు తెలుసు, అరే ఇతను వడ్రంగి కుమారుడు కదా, ఈయన మెస్సియా ఏంటి, ఈయన దైవ కుమారుడేంటి అన్న ఫెమిలియారిటీ, ఆయనతో ఉన్న పరిచయం వారిని దూరం చేసేలాగా, అతన్ని తిరస్కరించేలా చేసింది. నెంబర్ 2, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జలసి, ఎన్వి. వీడు ప్రవక్త అంటే మేము వీరిని గౌరవించాలా అంటే మనకు తెలుసు కదా, ఆ యొక్క క్రాబ్స్, దాన్ని ఏమంటారు, పీతల్ని పెట్టినప్పుడు మూత పెట్టరంట. ఎందుకని? ఒకదానికొకటి కిందకి లాగేసుకుంటుంది. ఎవడో బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరో ఎదగడానికి వీల్లేదు, ఎవరో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి వీల్లేదు. కనుక ఎవరికి వాళ్ళు క్రిందకి లాగేసుకుంటున్నారు. అంటే యేసు ప్రభువుని దైవ కుమారునిగా అంగీకరించాలంటే ఆయనను వాళ్ళు గొప్పగా చూడాలి. అసూయ ద్వేషాలు వాళ్ళను అంగీకరించలేదు. మూడవది, ఆయన వృత్తి కార్పెంటర్ కదా, ఆయన వృత్తి
ఆయన ఏదో రాజుల కుటుంబం నుంచి వస్తే, ధనవంతుల కుటుంబం నుంచి వస్తే, పండితుల కుటుంబం నుంచి వస్తే అంగీకరించేవారేమో. ఎక్కడి నుంచి వస్తున్నాడు? వడ్రంగిగా వస్తున్నాడు. వాళ్ళు అంగీకరించలేదు దేవుని యందు ప్రియులారా. అందుకే ప్రభు అంటున్నారు, ఏ ప్రవక్త తన స్వదేశమున అంగీకరింపబోడు అని చెబుతూ ప్రభు 2 ఉదాహరణలు ఇస్తున్నారు. ఒకటి ఏలియా కాలంలో జరిగింది, 2 ఎలీషా కాలంలో జరిగింది. ఏలియా కాలం జరిగిన సంఘటన ఏంటి? 3.5 సంవత్సరాలు అనావృష్టి, తిండి లేదు ఎవడికి. కానీ దేవుడు ఎవరికి తిండినిచ్చాడు? సారెఫెతులో ఉన్న వితంతువురాలకు మాత్రమే తిండినిచ్చాడు. ఎందుకని? సొంత వాళ్ళకి ఇవ్వలేదు, పరాయి వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకని? వీళ్ళు సొంత వాళ్ళే కానీ దేవునికి విధేయించే వాళ్ళు కాదు. ఆమె పరాయిరాలే కానీ, అమ్మా నీ దగ్గర ఏముంది? ఇంత పిండి, ఇంత నూనె, అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఈ పిండితో రొట్టె చేసుకొని తినాలి, రేపు ఉదయం చచ్చిపోవాలి. ఎందుకని? రేపు నుంచి ఏమీ లేదు. అయితే దేవుని వాక్కు ఏంటట? ఆ కొద్దిగా పిండితో, ఆ కొద్దిగా నూనెతో నాకు మొదట రొట్టెను కాల్చి పెట్టు, తర్వాత నువ్వు బతుకుతావు. ఏం చేసింది? నువ్వు నేనైతే తెప్పాలతో మొక్క ముట్టి మీద కొట్టేసేవాళ్ళమేమో, అవునా? ఇది కూడా అడిగేస్తావా? ఇది కూడా తినేస్తావా? నా సంగతి ఏంటి? ఆమె విధేయించింది. షీ ఒబెయిడ్ ద గ్రేట్ థింగ్. నీ దగ్గర కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఇవ్వడం ఒకంతు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఇవ్వడము అసలైనది. విశ్వాసం అంటే అదే. అందుకే ప్రభు అన్నారు, 2 కాసులు వేసే వాళ్ళ వితంతువురాల్ని ప్రభు మెచ్చుకుంటున్నారు. అందరూ వారి సమృద్ధి నుండి ఇస్తున్నారు, ఈమె తమకున్నదంతయు ఆమె దానము చేసింది. అంటే ఇది అంతా నేను దేవునికి చేసిన, దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవునికి తెలుసు నన్ను ఎలా పోషించాలో, నేను భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞను పాటించేవారు కాదు, కానీ యోధా ప్రజలు అబ్రహాము సంతతి. ఈమె అబ్రహాము సంతతి కాదు, కానీ విధేయిస్తుంది. కనుక ఆ 3.5 సంవత్సరాలు ఈమెను ప్రభు ఆదుకున్నారే, వాళ్ళని ఎవరిని ప్రభు ఆదుకోలేదు. 2వ ఉదాహరణ, ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎవరిని ఎలీషా స్వస్థపరచలే. కానీ సిరియా మండల అధ్యక్షుడైనటువంటి నామాను కుష్ఠరోగంతో ఉంటే అతనికి స్వస్థతనిచ్చాడు. ఎందుకని? అతను విధేయించాడు కనుక. మరి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి? రక్షణ కావాలి అంటే నేను యూదుడను, నేను అబ్రహాము కుమారుడను, నేను క్రైస్తవుడను, నేను పుట్టు క్రైస్తవుడను, నేను రోజు గుడికి వచ్చేవాడిని, నేను రోజు జపమాలు చెప్పేవాడిని, నేను రోజు బైబిల్ చదివేవాడిని అని చెప్పుకుంటే సరిపోదు. రక్షణ పొందాలి అంటే, రక్షింపబడాలి అంటే విధేయించువాడవు, దేవుని ఆజ్ఞలు పాటించేవాడవు, దేవునికై నీ హృదయమును తెరిచేవాడవు, దేవుని కొరకు నువ్వు అనుకున్నది పక్కన పెట్టగలిగేవాడవు అయి ఉండాలి. అలాగైతేనే రక్షింపబడతాం. నేను జ్ఞానస్నానం పొందాను కదా, నేను క్రైస్తవుని కదా, నాకు మెంబర్షిప్ ఉంది కదా, నాకు జపాలు వచ్చు కదా, నేను రోజు గుడికి వచ్చేవాడిని కదా, ఆ పప్పులుడకో. రక్షణ పొందాలి అంటే విశ్వాస ప్రకటన చేస్తే చాలదు. రక్షణ పొందాలి అంటే నీ హృదయము దేవుని వైపు మొగ్గు చూపాలి. నీ హృదయము రక్షింపబడాలని ఇష్టపడాలి. దేవుడు కోరేది నువ్వు చెయ్యగలగాలి. దేవుని చిత్తము కొరకు నీ ఇష్టాన్ని పక్కన పెట్టగలగాలి. అలాగున్నప్పుడు మనం రక్షింపబడతాం. అందుకే ఏలియా కాలంలో సారెఫెత వితంతువు, ఎలీషా కాలంలో నామాను మనకేం నేర్పిస్తున్నారు? మనము దేవునికి విధేయించే వ్యక్తులం అవ్వాలి, కానీ
ఇలా ఉండకూడదని యేసు ప్రభు మనకు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఆ 2 ఉదాహరణలు చెప్పేసరికి మన వాళ్ళందరికీ ఏమైంది? పిచ్చ కోపం వచ్చేసింది. ఈగో హర్ట్ అయిపోయింది. నా ఈగో హర్ట్ అయింది అంటున్నారు ఆ యూదా ప్రజలు దేవుని యందు ప్రియులారా. నెక్స్ట్ ఆ 3వ సీన్ ఏం చేస్తున్నారు? 28 నుంచి 30 వచనాలు చూడండి. 28 నుంచి 30 వచనాలు. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. యేసు మాటలకు మండిపడిరి. ఎందుకు మండిపడ్డారు? అప్పుడు వరకు ఓకే. అప్పుడు ప్రభు ఆ 2 ఉదాహరణల ద్వారా ఏం చెప్తున్నారో తెలుసా? మీరు అబ్రహాము కుమారులైతే మాత్రం, యూదులైతే మాత్రం రక్షింపబడతారు అనుకోవద్దు, అన్యులు సైతము రక్షింపబడతారు అని చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అన్యులు రక్షణ అంటే వాళ్ళు తట్టుకోలేరు, మండిపడిపోతున్నారు. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? మాకు మాత్రమే రక్షణ, మాకు మాత్రమే పరలోక రాజ్యం, మేము మాత్రమే అబ్రహాము సంతతి, మేము మాత్రమే ఎన్నుకోబడిన జాతి అని అనుకుంటున్నటువంటి యోధా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు అన్నిలకు రక్షణ ఉంది అంటే వాళ్ళు తట్టుకోలేరు, భరించలేరు. ప్రభు అది చెప్పారు. సారెఫతు వితంతువురాలు నామాను అన్యులైనా విధేయించారు, రక్షించబడ్డారు. మీరు ఆ కాలంలో ఎందరో యూదా ప్రజలున్నా రక్షింపబడలేదు, ఇది విధేయించలేదు కనుక అని చెప్పినప్పుడు మండిపడ్డారు, కోపపడ్డారు. అహము దెబ్బతింది, అహంకారులైపోయారు కనుక ప్రభుని మీద పగ తీర్చుకుంటున్నారు దేవుని యందు ప్రియులారా. 29వ వచనం చదవమ్మా. వారు లేచి యేసును నగరము వైపుకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని పోయి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయాను. దేవుని యందు ప్రియులారా, వాళ్ళ సంగతి పక్కన పెడేద్దాం, మన సంగతికి వద్దాం. వాళ్ళు యేసు ప్రభువును చంపేద్దాం అనుకున్నారు, తోసేద్దాం అనుకున్నారు, వదిలించుకుందాం అనుకున్నారు. మనం కూడా అదే చేస్తున్నాం. వీఆర్ పుషింగ్ గాడ్ టు ద ఎడ్జ్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవిత చివరికి రోజుకి ప్రభుని నెట్టేస్తున్నాం, ప్రభుని తోసేస్తూ ఉన్నాం. ఒక పాపం కట్టుకున్నావు, ప్రభుని తోసేసావు. మరొక పాపాన్ని కట్టుకున్నావు, మరికొంత ప్రభుని దూరం పెట్టావు. ఇంకొక పాపం కట్టుకున్నావు, ఇంకా ప్రభుని దూరం పెట్టావు. దేవుని యందు ప్రియులారా, శిఖరాగ్రములకు తీసుకుని వెళ్ళి ఇంకొక తోపు తోస్తే యేసు ప్రభు తలక్రిందులుగా పడి చచ్చిపోయేవాడు. వారు రక్షకుడిని కోల్పోయేవారు, వారి రక్షణను శాశ్వతంగా కోల్పోయేవారు. ఈ రోజున నీవు నేను ప్రభు అయిన యేసుని నీ పాపముల చేత, నీ అవిధేయత చేత, నీ అతిక్రమల చేత రోజుకి ప్రభుని నీ జీవితం నుంచి బయటకు గెంటేస్తున్నావా? ఆలోచించుకో, అర్థం చేసుకో, అవలోకన చేసుకో, తొంగి చూచుకో నీ జీవితంలోనికి. డూ ఐ పుష్ జీసస్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ ఎవ్రీడే? ప్రతిరోజు నేను యేసయ్యను నా జీవితంలో నుంచి బయటికి గెంటేస్తున్నానా? కొంతమంది గెంటేశారా? నువ్వు పూర్తిగా ప్రభువుకు దూరం అయిపోయావా? నువ్వు నేను అనుకుంటా, పర్వాలేదులే, ప్రభు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్రభు పిలిస్తే వస్తాడు, క్షమాపణ అంటే చేస్తాడు, ఐఎమ్ సారీ అంటే క్షమించేస్తాడు. నో. లెట్ us see, చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం. కానీ దేవుడు నా ఆత్మ మనిషి యందు శాశ్వతముగా నిలవదు. చూసారా? ఏంటట?
శాశ్వతముగా నిలవదు. చెప్పండి అందరూ, శాశ్వతముగా నిలవదు. చెప్పమ్మా. అతడు భౌతిక దేహము ధరించిన దుర్బల ప్రాణి. ఓకే, చదువు. నరుడు 120 ఏండ్లు మాత్రమే బ్రతుకును. ఓకే, చూసారా, అతను ఒక దుర్భర ప్రాణి. ఎప్పుడు వాడు వెనకాతలే తిరుగుతాను అనుకోవద్దని చెప్పు అంటున్నాడు. ఇంకొక మాట, ఓకే, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఆల్వేస్ ఆఫ్టర్ యూ బెగ్గింగ్. ఎప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు వెనకాతలు తిరుగుతాడు. ఎవరండి తిరుగుతారు? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, ఒక ఫ్రెండ్ నీ వెనకాతలు తిరగడు. 2-3 సార్లు అని బాధ పెట్టావంటే, అవునా కదా? నీ తల్లిదండ్రులు నీ వెనకాతలు తిరగరు, వారు నీకు మాట వినలేదంటే. నీ బిడ్డలు నీ వెనకాతలు తిరగరు, వాళ్ళ కోపం తెప్పించావంటే. నువ్వు ప్రేమించిన ప్రియుడు, ప్రేయసి నీ వెనకాతలు ఉండరు, వాళ్ళని బాధ పెట్టావంటే. ఎవరు నీ వెనకాతలు ఉండరు. అలాంటి దేవుడు నీ వెనకాతలు జీవితాంతం తిరుగుతాడా? ఆయన తోసేస్తా ఉంటుంటే నీ వెనకాతలు తిరుగుతాడా సిగ్గు శరం లేకుండా? ప్రభు అంటున్నారు, ఎల్లకాలము శాశ్వతముగా నా ఆత్మ వారితో ఉండదు. నా ఆత్మ వారితో ఉన్నంత వరకే వారు పశ్చాత్తాపడాలి, వారు క్షమాపణ అడగాలి, వారి జీవితాలు మార్చుకోవాలి. చాలామంది గుడికి రాకుండా ఉంటారు. ఏమంటే, చచ్చిపోయేటప్పుడు వెళ్తానులే గుడికి. అప్పుడు నీకు అవకాశం ఉండదు. నా కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు, నాకేదో జబ్బు చేసినప్పుడు, నాకేదో రోగం చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు బాగానే ఉన్నానుగా, నాకు అవసరం లేదులే అనుకుంటున్నావా? అప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రభు పలకడు. సామెతల గ్రంథము 28:14 చూడనమ్మా. సామెతల గ్రంథము 28:14. ఓకే, గుండెను రాయి చేసుకునేవాడు నాశనమగును. చెప్పనందరూ, గుండెను రాయి చేసుకునేవాడు నాశనమగును. అందరూ గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. గుండెను రాయి చేసుకునేవాడు నాశనమగును. మరొకసారి, గుండెను రాయి చేసుకునేవాడు నాశనమగును. గుండెను రాయి చేసుకుంటున్నావా? రోజు రోజుకి నీ అలవాట్ల వలన, నీ బలహీనతల వలన, నీ పాపము వలన రోజు రోజుకి గుండెను రాయి చేసుకుంటున్నట్లయితే నువ్వు నాశనం వైపు పరిగెడుతున్నావు. సామెతలు 29:1 వచనం నేను చదువుతాను, ఆయన కథ చెప్పను అందరూ. ఓకే, ఎన్నిసార్లు మందలించినను. అమ్మా గట్టి చెప్పండి అమ్మా, గట్టిగా, మన గురించే కదా. ఎన్నిసార్లు మందలించినను. నాకన్నా గట్టి చెప్పాలి. ఎన్నిసార్లు మందలించినను. హృదయము మార్చుకొనని వాడు తలవని తలంపుగా మరలా కోలుకొనని రీతిగాను నాశనమగును. చూసారా ఎంత భయంకరమైన మాటో. ఎన్నిసార్లు మందలించిన, రే టైంకి గుడికి రండిరా. ఎన్నిసార్లు మందలించాలి? పూజ ప్రారంభంలో జపమాల ఉంటుంది, వచ్చావా? సాపీగా 9 గంటలు. నువ్వు 8:30 గంటలకు పూజ పెడితే 9 గంటలకు వస్తాం. పోనీ 9 గంటలకు పూజ పెడితే 9:30కు వస్తాం. మేము మాత్రం మారం. అరే, ఇదంతా ఖాళీ ఉంటుంది, అందరూ మూలగలు కూర్చుంటారు. ఎన్నిసార్లు మందలించిన, ఎందుకని? వాళ్ళు నిద్రపోతే ఈ స్తంభం అడ్డొస్తుంది. వాళ్ళు గిచ్చుకోవడం, గిల్లుకోవడం చూస్తే నాకు కనిపించదు కదా. నేను అనుకుంటున్నాను, నా ఊహ అంతే కదా. స్ట్రైట్గా మాట్లాడితే ఇష్టం ఉండదు, నిజం మాట్లాడితే ఇష్టం ఉండదు. I know we are all rejected, no problem. మేము మిమ్మల్ని చూసి భయపడకూడదు. అరే వాడు నన్ను మంచిగా అనుకోవాలంటే వాడిని ఏం అనకూడదు
నేను బతకూడదు కదా, అదే కదా ఈరోజు అంతా కదా, ఈరోజు వాక్యం అంతా అదే కదా. దేవుని ఎందుకు ప్రియులారా, ఎన్నిసార్లు మందలించినను మేము మారం అంటున్నావే, అలాంటి వాళ్ళు తలవని తలంపుగా, కోలుకోని రీతిగా, రెండు విషయాలు, తలవని తలంపుగా, కోలుకోని రీతిగా నాశనమగును. ఎందుకని? యు ఆర్ పుషింగ్ గాడ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రభుని నువ్వు రోజు రోజుకి బయటికి గెంటేస్తున్నావు, నెట్టేస్తున్నావు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, అలా మనం చేయకూడదు. ఈనాటి మొదటి పట్టణము, ఈనాటి సువిశేష పట్టణము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు 4. మొట్టమొదటిది ప్రవక్త జీవితం. తల్లి గర్భములో పడక మునిపే ప్రారంభమవుతుంది. అక్కడే దేవుడు చూస్తున్నాడు, రూపమునిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, ప్రవక్తగా ఎన్నుకుంటున్నాడు. కనుక అతను మొగమాటం లేని వ్యక్తిగా, భయపడని వ్యక్తిగా, ముఖస్థుతి చేయని వ్యక్తిగా, తరాతండిగా, నెక్కచ్చిగా, భయపడిన వాడిగా, ధైర్యముగా ఖండించే వ్యక్తిగా, తప్పును ఎత్తి చూపే వ్యక్తిగా. ఏం తలుపులవి? ఇనప స్తంభము వలె, ఎత్తడి తలుపుల వలె, ఇనప స్తంభము వలె, ఎత్తడి తలుపుల వలె మేము ఉండాలి. ఇది ప్రవక్త జీవితం. ఇందులో రిజెక్షన్ విల్ బి దేర్, తిరస్కరణ ఉంటుంది, అవమానాలు ఉంటాయి. ఈరోజు ఆహా ఓహో అన్నవాడే ఏరా పోరా అంటాడు. నువ్వు మంచోడు అన్నవాడే నువ్వు దెయ్యం పట్టినవాడు అంటారు. ఎన్నెన్నో అబాండాలు, నిందలు వేస్తారు. వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్. అది మొట్టమొదటి ధ్యానాంశం. రెండవ ధ్యానాంశంలో పై మెరుగులు చూచి, అద్భుతాలు చూసి, మేలును చూచి వచ్చి తర్వాత రోజుల్లో నేను అనుకున్నది జరగలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, నేను కోరింది చెయ్యలేదు అన్నటువంటి నిరాశ నిస్పృహకు వెళ్ళిపోయే క్రైస్తవుడవు నీవు నేను కూడా కాకూడదు అంటూ 22, 23 వచనాల ద్వారా మనం నేర్చుకున్నాం. 24, 27 వచనాల్లో రక్షణ పొందాలి అంటే నువ్వు పుట్టు క్రైస్తవుడువా, నువ్వు జ్ఞానస్నానం పొందుకున్నవాడువా, గుడికొచ్చేవాడువా, బైబిల్ చదివేవాడువా, ఇవన్నీ కాదు. దేవునికి విధేయించే మనస్సు నీకుందా లేదా, దానిని బట్టే నీ రక్షణ ఆధారపడి ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, 4వది ఆఖరి ధ్యానాంశం, వారు ఏ విధముగా యేసు ప్రభువును బయటికి గెంటేస్తూ నెట్టేస్తూ వెళ్ళారో నీవు నేను కూడా మన పాపాల వలన, అతిక్రమణ వలన, దురాలవాట్ల వలన రోజుకి ప్రభుని బయటికి గెంటేస్తున్నామేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని గుండెను రాయి చేసుకోవద్దు. మరలా ఎన్నిసార్లు మందలించినా హృదయం మార్చుకునే వ్యక్తిగా ఉండొద్దు అని ప్రభు మనల్ని కోరుతుండగా, అట్టి పవిత్ర జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, విధేయతా జీవితం దయచేయమని తండ్రిని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున